అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 2 సంవత్సరాల 3 నెలల్లోనే 1,35,000 సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నైరుతి ఋతుపవనాలు నిష్క్రమిస్తున్నాయి. రానున్న మరొక 4-5 రోజుల్లోనే ఈశాన్య ఋతుపవనాలు రాబోతున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు వరద ముప్పు ఉంది, ఏపీతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉండబోతుందా, అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలతో పాటుగా వరదలు వచ్చే అవకాశం ఉంది, భారతదేశంతో పాటుగా ఇంకా ఏ దేశాల్లో మనకి దగ్గరలో ఉన్న చోట్ల పూర్తిగా వర్షాల తీవ్రత ఈశాన్య ఋతుపవనాల సందర్భంలో ఉండబోతున్నాయి. అలాగే రానున్న 3 నెలల పాటు ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కడెక్కడ అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు తీరాన్ని తాకి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎంత మేర ప్రభావం ఉండబోతుంది, రానున్న 3 నెలల్లో వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా నమోదవడం జరిగింది. ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా కాకినాడ కానీ, విశాఖ కానీ, శ్రీకాకుళం, ఏలూరు వైపుగా, రాజమండ్రి వైపుగా, విజయవాడ వైపుగా, బాపట్ల వైపుగా, చీరాల వైపుగా వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే తిరుపతి పరిసర ప్రాంతాలు, నంద్యాల పరిసర ప్రాంతాలు, అనంతపురం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదవడం జరిగింది. రేపు కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంతో సహా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఉదయం మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన సందర్భం నుంచి కూడా మనకు పూర్తిగా కూడా 7 జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే ఈ 7 జిల్లాల్లో పలు చోట్ల తీవ్రమైన వరదలు కూడా చూడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆ 7 జిల్లాలు ఏంటి అనే దాని గురించి ముందుగా మనం చూసుకుంటే అత్యధికమైన వర్షాలు మనకి నెల్లూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి రానున్న 3 నెలలు అత్యధికమైన వర్షాలు నెల్లూరు జిల్లాలో నమోదవబోతున్నాయి. మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. 2వ స్థానంలో తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో. 3వ స్థానంలో చిత్తూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 4వ స్థానంలో ప్రకాశం జిల్లాలో అత్యధికమైన వర్షాలు రానున్న 3 నెలల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది. 5వ స్థానంలో అన్నమయ్య జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రానున్న 3 నెలలు నమోదయ్యే అవకాశం ఉంది. 6వ స్థానంలో కడప జిల్లాలో అత్యధికమైన వర్షాలు రానున్న 3 నెలల పాటు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది. 7వ స్థానంలో బాపట్ల జిల్లాలో అత్యధికమైన వర్షాలు రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఈ 7 జిల్లాల్లో రానున్న 3 నెలల్లో అత్యధికమైన వర్షాలతో పాటుగా నెల్లూరు దగ్గరలో ఉన్న పెన్నా నదికి కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే వర్షాలు ఈశాన్య ఋతుపవనాలు కాకుండా ముఖ్యంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల సందర్భంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది. ఉదాహరణకు మనకు శ్రీకాకుళం వైపుగా మనకి రానున్న 3 నెలల్లో, లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ లేదా మచిలీపట్నం వైపుగా ఏదైనా ఒక భారీ అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, తుఫాను కానీ వచ్చిందంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా అత్యధికమైన వర్షాలు, 1 లేదా 2 ప్రాంతాల వరదలు కూడా చూడటానికి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకి 2023వ సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ వచ్చింది డిసెంబర్ నెలలో. కాబట్టి ఆ సందర్భంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఖమ్మం, నల్గొండ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రికి రాత్రే తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. కాబట్టి ఏదైనా 1 లేదా 2 తుఫాన్లు వస్తే మాత్రం మిగిలిన జిల్లాల్లో కూడా ఈ జిల్లాల కంటే ఎక్కువ
వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం మాత్రం అత్యధికంగా ఈ 7 జిల్లాల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి వైపుగా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో అల్పపీడనాలు అధికంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడతాయి. ఆల్రెడీ మీ అందరికీ నిన్న వీడియోలో అప్డేట్ ఇచ్చాను. మనకి కంప్లీట్గా 4వ వారం ఒక భారీ అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది, అది తుఫాన్గా కూడా మారొచ్చని. ఆ విధంగానే మనకి 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది బలపడి వాయుగుండంగా కూడా మారే ఛాన్స్ అయితే ఉన్నాయి. అది ఎటువైపుగా వస్తుంది అనేది ప్రతి 2-3 రోజులకి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అది ముఖ్యంగా 22వ తారీఖు లేదా 23వ తారీఖు ఏర్పడి 25వ తారీఖు లేదా 27వ తారీఖు తీరం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేను మరొక వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఓవరాల్గా మనకి జూన్ నెల కానీ, జూలై నెల కానీ, ఆగస్టు నెల కానీ, సెప్టెంబర్ నెల కానీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతం అంటే ఉదాహరణకు ఇది ముఖ్యంగా బంగాళాఖాతం అనుకోండి. ఒక ఇమాజినేషన్ కోసం మీకు అప్డేట్ క్లియర్ కట్గా ఇవ్వడానికి అయితే నేను ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇది ఏపీ, అలాగే తెలంగాణ, అలాగే ఇటు ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ అనుకోండి, శ్రీలంక అనుకోండి. ఇది ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం అనుకోండి, అలాగే ఇదంతా దక్షిణ బంగాళాఖాతం అనుకోండి. కాబట్టి మనకి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఏర్పడిన అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ అత్యధికంగా మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఈ ప్రాంతాల్లో అంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ అల్పపీడనాలన్నీ ఒడిస్సా వైపుగా, అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ వైపుగా, ఉత్తరాంధ్ర వైపుగా, మధ్యాంధ్ర వైపుగా వెళ్ళాయి. కాబట్టి రానున్న రోజుల్లో మనకి వచ్చే 3 నెలలు ఏర్పడబోయే అల్పపీడనాలన్నీ ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఇంకా చాలా కింద ప్రాంతాల్లో ఏర్పడబోతున్నాయి. అంటే ఉదాహరణకు శ్రీలంకకి తూర్పు ప్రాంతం కానీ, శ్రీలంకకి ఇంకా దక్షిణ ప్రాంతాల్లో కానీ బంగాళాఖాతంలో రానున్న రోజులు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ముఖ్యంగా ఏర్పడే అవకాశం అండమాన్ నికోబార్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ సూచనలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఏర్పడబోయే అల్పపీడనాలు ఎక్కువగా మనకి తమిళనాడు వైపుగా కానీ, శ్రీలంక వైపుగా కానీ, అలాగే ఇటు దక్షిణ కోస్తా వైపుగా, మధ్యాంధ్ర వైపుగా అంటే ఏపీ, తమిళనాడు, శ్రీలంక వైపుగా రావటానికి రానున్న రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఎక్కువగా 60 to 85% ఛాన్సెస్ అయితే ఉంటాయి. మిగిలిన రాష్ట్రాలు అంటే ఇటు ఒడిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఉత్తరాంధ్ర వైపుగా కానీ, బంగ్లాదేశ్ వైపుగా కానీ, బర్మా వైపుగా వెళ్ళడానికి 15 to 30% ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎక్కువ అవకాశాలు రానున్న రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లన్నీ ఎక్కువగా శ్రీలంక దేశాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. శ్రీలంకలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి. అలాగే తమిళనాడు వైపుగా తీవ్రమైన వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై ప్రాంతంలో కూడా వరదలను కూడా చూడటానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇటు తమిళనాడులోని పాండిచ్చేరి కానీ, చెన్నై కానీ, మదురై కానీ, అలాగే కాంచీపురం ఇలాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికమైన వర్షాలు రానున్న 3 నెలల్లో మనం చూసే అవకాశం ఉంది ఈ అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో. ఇక ఎట్లాగో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మన ఏపీలో వర్షాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లన్నీ కూడా ఎక్కువగా తమిళనాడు వైపుగా, శ్రీలంక వైపుగా, దక్షిణ కోస్తా అలాగే మధ్యాంధ్ర వైపుగా రావడానికి ఎక్కువ పాజిబిలిటీస్ అయితే ఉంటాయి. ఇక ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించిన తర్వాత వర్షాలు ఎక్కడ తగ్గబోతున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. కానీ ఈశాన్య ఋతుపవనాలు వచ్చి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించిన తర్వాత మనకి ఈ ఉత్తర ప్రాంతాలు ఏదైతే ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, అలాగే కరీంనగర్ కానీ ఈ జిల్లాల్లో మ్యాక్సిమం వర్షాలు తగ్గుతాయి. ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతుంది. అలాగే ఎప్పుడైనా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనుకోకుండా ముఖ్యంగా తెలంగాణ వైపుగా వస్తే మాత్రం అత్యధికమైన వర్షాలు ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత ఉత్తర తెలంగాణలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు 2025 సంవత్సరంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఇక ముఖ్యంగా ఏ విధంగా ఎక్కువ తీవ్రత ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి అనేది 7 జిల్లాలు చెప్పాం కదా. మిగిలిన జిల్లాలు అంటే కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అలాగే ఇటు ఏదైతే మనకి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అలాగే గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, అలాగే ఏలూరు, పశ్చిమ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా మనకి ముఖ్యంగా ఖమ్మం కానీ, అలాగే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాద్ కానీ, అలాగే ఇటు ముఖ్యంగా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి కానీ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మోడరేట్ ఎఫెక్ట్ అంటే
మరీ భారీ నుండి అతి భారీ వర్షాలు పలు చోట్లలో లేనప్పటికీ కూడా కొంత ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏపీలోని ఈ జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కూడా ఈశాన్య ఋతుపవనాల ఎఫెక్టు కొంతమేర ముఖ్యంగా రానున్న 3 నెలల్లో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల తాకిడి పెరగబోతుంది. ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు అంటేనే తుఫాన్లకు పెట్టింది పేరు. తుఫాన్ల సీజన్ మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్, మే అంటే ఈ 5 నెలల్లోనే మనకి అత్యధికంగా మే నెల, జూన్ నెల, మే నెల కానీ జూన్ నెల కానీ అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల్లోనే 90 to 95% సైక్లోన్స్ అంటే తుఫాన్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఆల్రెడీ ఒక తుఫాన్ అయితే అరేబియా సముద్రంలో ఏర్పడింది. అది శక్తి తుఫాన్. ఆల్రెడీ అది శక్తి లేకుండానే వెళ్ళిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో మనకు అరేబియా సముద్రంలో కానీ ఇటు బంగాళాఖాతంలో కానీ వచ్చే 2-3 నెలల్లో మనకి కనీసం 2 తుఫాన్ల నుంచి 4 తుఫాన్లు ఏర్పడబోతున్నాయి. ఆల్రెడీ మనం ఈ సంవత్సరం మనకి 3 తుఫాన్ల నుంచి 6 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని గత వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒక తుఫాన్, శక్తి తుఫాన్ ఏర్పడింది. కాబట్టి రానున్న 3 నెలల్లో కనీసం 2 తుఫాన్ల నుంచి 5 తుఫాన్ల వరకు మనకి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాల సందర్భంలోనే మనకి తుఫాన్ల శక్తి కానీ, తుఫాన్ల తాకిడి కానీ, తుఫాన్ల నష్టం కానీ, తుఫాన్ల విధ్వంసం కానీ రైతులకి అధికంగా ఉండబోతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వరి రైతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కానీ, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలో అధికంగా వరి రైతులు అయితే ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల తాకిడి కానీ, అల్పపీడనాల తాకిడి కానీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా వర్షాకాలం అయిపోయిందని భావిస్తారు. కానీ అసలైన వర్షాకాలం ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లా కానీ ఇటు బాపట్ల జిల్లాతో పాటుగా ఈ ప్రాంతాల్లో చిత్తూరు వైపుగా అత్యధికమైన వర్షాలు ప్రస్తుతం రానున్న 3 నెలల పాటు ఉండబోతున్నాయి. కాబట్టి వర్షాకాలం కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ముగుస్తుంటే ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ఈశాన్య ఋతుపవనాల రాకతో వర్షాకాలం మొదలవబోతుంది. ఏపీతో పాటుగా తమిళనాడు అలాగే శ్రీలంకలో కూడా వచ్చే 3 నెలల పాటు అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి. ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. అలాగే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే రానున్న రోజుల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల తాకిడి ఏ విధంగా ఉండబోతుంది, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. కాబట్టి రానున్న రోజుల్లో 7 జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి. నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడపతో పాటుగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఉండబోతున్నాయి. అలాగే మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలు రానున్న 3 నెలల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో ఉండబోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి.